శాంతి భద్రతలకు సహకరించడంలో, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడంలో, రవాణా మరియు ట్రాఫిక్ నిర్వహణలో మరియు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో మీరు పోషిస్తున్న పాత్ర అసాధారణమైనది. గడిచిన సంవత్సరంలో ఎన్నికల బందోబస్తు సమయంలో, ముఖ్యమైన పండుగల వేడుకలలో నిర్వహణలో లేదా ఇంతకుముందు జరిగిన కఠినమైన కోవిడ్-19 పరిస్థితుల్లో మీ కృషి అనితర సాధ్యం. ట్రాఫిక్ నియంత్రించడంలో, రాత్రిపూట గస్తీ నిర్వహించడంలో మరియు విపత్తు సంభవించినప్పుడు ముందుండి ప్రజలను రక్షించడంలో మీరు చూపిన చొరవ, బాధ్యత గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నాయి. మీ ప్రతిచర్య, వేగం, నిస్వార్థ సేవకు మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. స్వచ్ఛందంగా, నిస్వార్థంగా మీరు అందిస్తున్న సేవకు జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. హోంగార్డ్ ఆర్గనైజేషన్స్ యొక్క చారిత్రక నేపథ్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవడం ఎంతైనా అవసరం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యునైటెడ్ కింగ్డమ్లోని స్థానిక రక్షణ కోసం హోంగార్డ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, పౌర సంస్థను స్థాపించారు. భారతదేశంలో అల్లర్లు మరియు సామాజిక మత అల్లర్లు నియంత్రించడంలో పోలీసులకు సహకరించేందుకు 1946 డిసెంబర్ 6న బొంబాయిలో హోంగార్డ్స్ని ఏర్పాటు చేశారు. తర్వాత శాంతి భద్రతల నిర్వహణ మరియు వరదలు, అగ్ని ప్రమాదాలు, కరువులు వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో పోలీసులకు అనుబంధంగా పనిచేసే స్వచ్ఛంద పౌర దళం అనే భావనను పలు రాష్ట్రాలు అంగీకరించాయి. ఉదాహరణకు పరాంతి రక్షాదళ్, వెస్ట్ బెంగాల్ విలేజ్ బ్లాక్ మరియు సివిక్ గార్డ్స్ వంటి స్వచ్ఛంద పౌర దళాలు ఉన్నాయి. 1962 చైనా దాడుల అనంతరం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు వద్ద ఉన్న అప్పటి స్వచ్ఛంద సంస్థలను ఒకే సంస్థగా మార్చుతూ అన్ని అఖిల భారత స్వచ్ఛంద దళాలను భావన మరియు స్వభావం పరంగా పూర్తిగా స్వచ్ఛందత్వం కలిగిన హోంగార్డ్స్ అనే సంస్థలో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అట్లాగా 1962లో మన హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ పుట్టుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్స్ ఆఫీసుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్తో పాటు బ్లూ కోల్స్లో మన హోంగార్డ్ ఆఫీసర్స్ సేవలు అందిస్తున్నారు. అలాగే గస్తీ నిర్వహణ, కార్డనెన్స్ సెర్చ్, వాహనాల తనిఖీలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు అందిపుంచుకుంటూ బందోబస్తు నిర్వహణ మరియు క్రిమినల్ కేసుల్లో ఛేదించడంలో హోంగార్డ్ ఆఫీసర్ల పాత్ర గుర్తించదగింది.